పెంచిన రొయ్యల మేత ధరలను 4 రూపాయలు తగ్గించాలని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పినా ఫీడ్ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన రొయ్యల మేత ధర, ఆక్వా రైతుల సమస్యలపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఆక్వా రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కూడా ఫీడ్ కంపెనీలు ధరలు తగ్గించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ధరల పెంపుపై కంపెనీలు దిగిరాకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆక్వా రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని ఇటీవల ఆక్వా రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అయితే రైతులు అలాగే ఆక్వా ఫీడ్ సంస్థల యాజమానులతో సంప్రదించిన ప్రభుత్వం 4 రూపాయల ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే కంపెనీలు మాత్రం 2 రూపాయలు తగ్గించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో ఆక్వా రైతుల అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటన్నది వారి మాటలను తెలుసుకుని సార్ చెప్పండి, ఎందుకు ఈ గందరగోళం నెలకొంది? రాష్ట్ర ప్రభుత్వం ఏమో 4 రూపాయలు తగ్గించమని చెప్పింది, కంపెనీలు 2 రూపాయలు తగ్గించింది. అసలు ఎందుకు ఈ గందరగోళం నెలకొంది? గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఫీడ్ రేట్లు పెంచినా అప్పుడప్పుడు తగ్గించేవారు, తగ్గించినా ఎంఆర్పీ మీదే ఇప్పుడు చేశారు. కానీ ఏదైతే మొన్న వీళ్ళు 8 రూపాయలు ఒక్కసారి పెంచారో ఆ రోజు కూడా ఎంఆర్పీ మీదే చేశారు. కానీ ఈ రోజు మొన్న ఏదైతే మేము 10 రూపాయలు పెంచామని చెప్తున్నారో 12 రూపాయలు పెరిగిన దాన్ని మేము 10 రూపాయలనే 2 రూపాయలు తగ్గించడం కోసం వాళ్ళు ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. అదే మేము ఇవాళ చెప్పాం, మీరు 12 రూపాయలు పెంచారు, 10 రూపాయలు కాదని చెప్పి డిమాండ్ చేశాం. ఆ 12 రూపాయలు చెప్పినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలవ చేసుకుని 12 రూపాయలు పెరిగింది కాబట్టి రైతులకి న్యాయం చేయాలంటే వాళ్ళు ఇంకా 8 రూపాయలు అనేది వాళ్ళు డిమాండ్ కాబట్టి 8 రూపాయలకి ఈసారికి మీరు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా 8 రూపాయలు చేయండి అని చెప్పారు. అది ఎంఆర్పీ మీదే జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఏదైతే మన 10 రూపాయలు ఇన్వాయిస్ పెంచారో అది 8 రూపాయలు ఇన్వాయిసే కదా అని చెప్పి చేసామని చెప్పి ఈరోజు ఆ ముసుగులో దోబూసులాడుతున్నారు. అదే మేము ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మీరు చెప్పిన 12 రూపాయలది 8 రూపాయలు చేశారు కాబట్టి ఆ 4 రూపాయలు తగ్గించకుండా 8 రూపాయలు చేసామని ఇన్వాయిస్ మీద చేసి 2 రూపాయలే తగ్గించారు. మాకు ఇంకో 2 రూపాయలు వాళ్ళు తగ్గించాలి, ఇది మా ప్రధాన డిమాండ్ అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీని మీద వెంటనే వాళ్ళని సంప్రదించి మీకు న్యాయం చేస్తున్నారు. దానికోసమే ఏదైతే ఈ 2 రోజుల నుంచి ఈ కార్యక్రమం మరి ఇంకా మనకు దీని అమలు కావలేదో మరి దీని మీద ఏం చేయాలని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గం భీమవరంలో అందరం అయ్యి తీర్మానాలు చేసుకున్నాం. ఫీడ్ ఎప్పుడు కొన్నా ఎంఆర్పీ ధరకే రైతులు కొంటారు, కానీ ఇన్వాయిస్ ను తెర మీదకి తీసుకురావడం ఎట్లా ఏ రకంగా చూస్తారు? అంటే దీంట్లో ఎంఆర్పీ అనేది ఉంటుందండి, కానీ డీలర్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేసి ఇస్తారు. అలాగే డీలర్ నుంచి రైతుకి వెళ్ళినప్పుడు కూడా పర్సంటేజ్ ఇచ్చుకుంటాడు. అవన్నీ వాళ్ళ వ్యాపారాల కోసం చేసుకునే తప్ప ఎప్పుడైనా సరే మనం జరిగేది ఎంఆర్పీయే. అంచేత వాళ్ళు ఏంటంటే కేవలం మేము 10 రూపాయలే పెంచాము అనే దాన్ని చెప్పడం కోసం ఇన్వాయిస్ తీసుకొచ్చారు తప్ప వాళ్ళు పెంచింది 12 రూపాయలు. ఈ రోజు మాకు 8 రూపాయలు కావాల్సింది ఎంఆర్పీ. ఆ రకంగా కనుక ప్రభుత్వం కలవ చేస్తుంది చేయమనే మా డిమాండ్. అలా చేయని పక్షంలో మా పోరాటం మేము కొనసాగిస్తాం. గత 3-4 నెలలుగా ఈ ఫీడ్ రేట్లకు సంబంధించి కూడా కొంత వివాదం అనేది నడుస్తుంది. వాళ్ళు పెంచడం, మీరు తగ్గించమండం, ప్రభుత్వానికి వెళ్ళడం, ప్రభుత్వం కూడా కమిటీ వేసింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఏదైతే ఫీడ్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు అనుకున్నదే చేసినట్టుగా ఉందని చెప్పి మీరు అభిప్రాయపడుతున్నారు. చివరి ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ఈ పెంచిన రేటును తగ్గించాలంటూ కూడా అంటున్నారు. 3 నెలలుగా మీరు అనేక రూపాల్లో నిరసన తెలియజేయడం జరిగింది. అయినా తగ్గించని ఫీడ్ ధరలో ఈసారి తగ్గించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? ఒకవేళ కనుక కంపెనీలు ఆ నిర్ణయం తీసుకోకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే సాక్షాత్తు ఒక చంద్రబాబు నాయుడు సీఎం గారి మాటే వాళ్ళు పట్టించుకోరు అని నేను అనుకోను. సీఎం గారు మళ్ళీ ఒక్కసారి చెప్తే వాళ్ళు 4 రూపాయలకి గ్యారంటీకి తగ్గుతారు. 100% సీఎం గారు మాట్లాడి ఒక్కసారి అంటే వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారిని కన్ఫ్యూజ్ చేశారా, రైతుల్ని మోసం చేస్తున్నారా అన్నది కొంచెం తేడతలం చేయాలి. సీఎం గారు కానీ చెప్పగలిగితే తగ్గిస్తారు, ప్రభుత్వం గౌరవం కాపాడతారన్నది నేను నమ్ముతున్నాను. మొత్తంగా సాక్షాత్తు ఒక సీఎం 4 రూపాయలు ఫీడ్ ధరలు తగ్గించాలని చెప్పిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించకుండా కేవలం ఇన్వాయిస్ అనేది తెర మీదకి తీసుకొచ్చి 2 రూపాయలు మాత్రమే తగ్గించడం అనేది చాలా దారుణం. దీనివల్ల రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కూడా ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా.